తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజులుగా రైతులు యూరియా కోసం పాట్లు పడుతున్నారు. వర్షాలు పడి పంటలు వేసుకున్న తరుణంలో యూరియా లేక రైతులు ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టకాయం చేసి పంటలు పండించే రైతుకు ఎరువు లేక రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు పైగా వరి, 3 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగు చేస్తున్న రైతులకు యూరియా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో రైతులకు ఎందుకు యూరియా కొరత వచ్చింది? రైతులు యూరియా ఏ పంటలకు వాడతారు? ఎంత మోతాదు వాడాలి? యూరియా బదులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఎరువులు వాడాలనే అంశంపై వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ ఉమారెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గత 2 నెలల నుంచి రైతులు మాత్రం యూరియా కోసం కష్టాలు పడుతున్నారు. ఈ యూరియా ఎందుకు కష్టాలు వచ్చాయి, అసలు యూరియా గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు రైతులకి ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చాయి, యూరియాకి బదులు మరి ఇప్పుడు వరి కావచ్చు, పత్తి కావచ్చు, వాటికి ప్రత్యేకంగా ఎలాంటి అంటే ఎరువులను వాడచ్చు అనే విషయం పైన ప్రాంతీయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ ఉమారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాము. చెప్పండి సార్, అంటే మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా యూరియా కొరత అని చెప్పేసి రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఎలా స్పందించవచ్చు మీరు? చాలా ప్రాంతాల లోపల రైతులు యూరియా కొరకు ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తా ఉన్నాం ప్రత్యక్షంగా. సో అయితే దానికి సరే కారణాలు ఏమైనా కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ ప్రధానంగా ఉండేటువంటి పంటలు ఒకటి వరి, ఒకటి ప్రత్తి, ఒకటి మొక్కజొన్న, ఇప్పుడు మిరపేస్తారు. ఇవి ప్రధానంగా సాగు చేస్తారు. వరికి అయితే పంట కాలం మొత్తానికి దాదాపు ఒక 2 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. పత్తికి కూడా దాదాపు అంతే అవసరం ఉంటుంది. మొక్కజొన్నకు మాత్రం 4 నుంచి 5 బస్తాల యూరియా అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి యూరియా మొత్తాన్ని అంటే ఉదాహరణకు వరికి 2 బస్తాలు వేయాలనుకుంటే ఆ 2 బస్తాలు ఎకరానికి ఒకేసారి వేయం. మనం దాన్ని పంట వేసినాక 15 రోజులకు ఒకసారి, 15 నుంచి 20 రోజులకు ఒకసారి, సెకండ్ దఫా వేసేటప్పుడు 30 నుంచి 45 రోజులకు ఒకసారి, మూడో దఫా వేసినప్పుడు దాదాపు 45 నుంచి 60 రోజులకు ఒకసారి, అంటే వేసినప్పుడల్లా 30 కిలోల చొప్పున వేస్తాం. అంటే 2 బస్తాల యూరియా ఒకేసారి ఉండాల్సిన అవసరం లేదు రైతు దగ్గర. రైతుకు నెలకు 1 బస్తా వచ్చినా కూడా రైతు దాదాపు 2 నెలల లోపల వరికి కావాల్సిన యూరియాని వేసుకోవచ్చు. అయితే అక్కడక్కడ కొందరు బహుశా రైతులు స్కేర్ సిటీ ఉంది, దొరకలేదు అని కొంచెం ముందుగానే కొనిపెట్టాలని అనుకున్న అభిప్రాయం కూడా ఉండొచ్చు కొందరికి. సరే, రకరకాల కారణాలతోటి యూరియాకు ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. రైతులకి సందర్భంగా మనం తెలియజేసేది ఏంటంటే, ఎక్కడైతే యూరియా కొంచెం మీకు ఇబ్బంది అవుతుందో అక్కడ మీరు యూరియా దొరికిందాక యూరియా తప్పనిసరిగా యూరియానే వేయాలి. యూరియాకు ప్రత్యామ్నాయంగా వేరే ఎరువు వేయడం కుదరదు మనకి. ఎందుకంటే యూరియా అయితే మీకు 265 రూపాయలు పెడితే 1 బస్తా వస్తుంది. అంటే 1 బస్తా అంటే 45 కిలోలు అట్లా, అంటే మీకు దాదాపు 22 కిలోల నత్రజని వస్తుంది. అంటే 260 రూపాయలు మీరు ఖర్చు పెడితే 22 కిలోల నత్రజని వస్తుంది మీకు. అదే 22 కిలోల నత్రజనిని మీరు వేరే రూపంలో కొనాలంటే, అంటే కాంప్లెక్స్ ఎరువులలో డిఏపి కానీ, ఉదాహరణకు డిఏపి అనుకోండి, దాదాపు 18%. అంటే మీరు 100 కిలోల డిఏపి వేస్తే 18 కిలోలు వస్తుంది మీకు. మీ అందరికి తెలుసు 100 కిలోల డిఏపి రేట్ అంటే 2 బస్తాల డిఏపి రేట్ ఎంత ఉంటుందో తెలుసు. సో అంత ఖర్చు పెడితే మీకు 18 కిలోలు వస్తుంది. ఇదేంది 260 రూపాయలు పెడితే 22 కిలోలు వస్తుంది. సో కాబట్టి కాస్ట్ పరంగా నత్రజనికి ఇంతకంటే తక్కువ రేట్లో రైతుకి ఏం దొరకదు మనకి. సో కాబట్టి రైతు తప్పనిసరి యూరియానే వేయాలి. అయితే యూరియా తీసుకోవడం లోపల ఏమైనా ఇబ్బందులు ఉండి లేట్ అయిన పక్షం లోపల యూరియాకు బదులుగా ఏం వేసుకోవచ్చు అని ఆలోచించినట్లయితే ప్రస్తుతం బెస్ట్ ఏంటంటే 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియానే కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఒకటి అంటే ఎంతో కొంత యూరియా ఉంటుంది కాబట్టి రైతుల దగ్గర యూరియాను సాయిల్ అప్లికేషన్ వేసుడు కంటే 1 లీటర్ నీళ్లకు 20 గ్రాముల చొప్పున కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా కొంత మేర కంటే ఒక వారం 10 రోజులు యూరియా లేట్ అయినా కూడా ఇబ్బంది ఉన్నది క్రాప్. లేదంటే నానో యూరియా ఉంది ఈ మధ్యకాలంలో, చాలా కంపెనీస్ అమ్ముతా ఉన్నారు. 1 బస్తాకు = 500 ml. సో దాన్ని కూడా పిచికారీ చేసుకుంటే కొన్ని రోజుల పాటు యూరియా వేయకున్నా కూడా ఏం కాదు. అంటే అసలు యూరియా వేయొద్దని కాదు, యూరియాకు ప్రత్యామ్నాయం కాదు అవి. కాకపోతే యూరియా కొంచెం లేట్ అయితే, యూరియా లేట్ అయిన సమయం లోపల పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడడం కొరకు నేను చెప్పే పద్ధతులు అంటే నానో యూరియా కానివ్వండి, లేకపోతే 1 లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున యూరియాని కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే, చాలా ప్రాంతం లోపల రైతులు జనుములు జీలుగలు వేసి వరి నాటు పెడుతున్నారు ఎక్కడైనా కూడా. అంటే ముఖ్యంగా తెలంగాణ లోపల, ఈవెన్ ఉమ్మడి వరంగల్లో కూడా చాలా మంది జనుములు కానీ, జీలుగలు కానీ, పెసళ్ళు కానీ ఏదో ఒకటి వేసి పొలంలో తొక్కిన తర్వాత నాటు పెడతారు. అలాంటి రైతులు
2 బస్తాలు అవసరం లేదు యూరియా వాళ్ళు నిజంగా కూడా ఎకరానికి. వాళ్ళు ఎంత వేయచ్చు, ఒక బస్తా లేదంటే ఒక బస్తా కంటే ఇంకో 10-15 కిలోలు ఎక్స్ట్రా సరిపోతుంది వాళ్ళకు. అంటే దాదాపుగా ఒక సగం యూరియా తగ్గించవచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో యూరియా షార్టేజ్ ఉన్న సందర్భం లోపల ఎవరైతే జనుములు కానీ జీలుగలు కానీ పొలంలో తొక్కి నాటు పెట్టుకున్నారో వాళ్ళకైతే పెద్దగా యూరియా కొంచెం బాగా లేట్ అయినప్పుడు కానీ లేకపోతే కొంచెం తగ్గినప్పుడు కానీ పెద్ద పంట దిగుబడి తగ్గే పరిస్థితి ఉండదు వాళ్ళకి. ఎందుకంటే జనుములు జీలుగలు వేసి ఉన్నారు కాబట్టి. ఈవెన్ పెంటమట్టి కోళ్ళెరువు కానీ చెర్లెరువు కానీ గొర్రెల మందలు కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ లేకపోతే ఆకుదొక్కునలు ఇట్లాంటి ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు కూడా వీళ్ళలాగా 2 బస్తాలు ఎకరానికి వేయాల్సిన పని లేదు. వాళ్ళు చాలా తగ్గించేసుకోవచ్చు. ఒక వారం 10 రోజులు లేట్ అయినా కూడా ఏం కాదు. సో కాబట్టి యూరియా కనుక ఆలస్యం అయితే అక్కడ మాత్రం తప్పనిసరిగా 1 లీటర్కి 20 గ్రాముల యూరియా కానీ లేకపోతే నానో యూరియా కానీ లేకపోతే పచ్చి రొట్టె ఎరువులు వేసిన వాళ్ళు అసలు వేయకుండా ఉండడం కానీ ఇట్లా చేసుకున్నట్లయితే కూడా పంట దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా ఉంటాయి. సో ఇంకోటి కూడా ఏంటంటే మనకు ప్రభుత్వ పరంగా కూడా మనం చూస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వరంగల్లో అంటే వరంగల్ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు యూరియా కొరత ఉన్నదని చెప్పి తెలుస్తుంది. అసలు యూరియా కొరత ఎందుకు వచ్చింది సార్ మనకు? అంటే నాకు అనిపిస్తుంది యూరియా కొరత వచ్చి ఉండదేమో. అంటే చాలా వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే ఇప్పుడు వ్యవసాయ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి అయితే జనరల్ గా ప్రతి రైతు దగ్గర ఆధార్ కార్డు కానీ లేదా ఏదో ఒక ఆధారం పెట్టుకొని వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉన్నది, అన్ని ఎకరాలకు ఎన్ని బస్తాల యూరియా వస్తుంటుంది అంత మేరకు ఇస్తున్నారు యూరియా. అంటే అది కొరత ఉన్నట్టుగా కాదు అది, కాకపోతే అవసరం మేరకు ఇచ్చినట్టు అది. కాకపోతే జనరల్ గా రైతులకు ఏంటంటే కొంచెం వాడడానికంటే కొంచెం ఎక్కువనే వాడతారు యూరియాను. ఎందుకంటే పొలాలు కొంచెం పచ్చబడకపోతే చిన్న చిన్న చీడపీడలు ఉంటే లేకపోతే బలం లేకపోతే కూడా పొలం పచ్చ కావాలంటే తప్పనిసరిగా వాళ్ళు 1 బస్తా 2 బస్తాలు ఎక్కువనే ఇస్తారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల కొంచెం ఎక్సెస్ గా కాకుండా ఎంత మేరకు అవసరం ఉన్నదో అంత మేరకు సరఫరా చేసుడు, అది కూడా ఒకేసారి ఇవ్వకుండా అవసరం ఎప్పుడు ఉంటుందో అప్పుడే ఇచ్చుడు, అట్లాంటి పద్ధతి బహుశా పాటిస్తూ ఉండడం చేత యూరియా షార్టేజ్ అన్నట్టు అనిపిస్తున్నట్టు. అది కానీ టెక్నికల్ లెక్క ప్రకారం చూసుకుంటున్నట్లయితే ప్రతి జిల్లాకు గత సంవత్సరం ఎంతైతే యూరియా వచ్చిందో అంత యూరియా వచ్చినట్టే నాకు అనిపిస్తుంది. పోయిన సంవత్సరం ఒకసారి రైతు కావాలంటే ఆయన 4-5 బస్తాలు కొనుక్కోగలిగింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 2 బస్తాలు ఇంకొక 20 రోజులకు మళ్ళీ ఒక 2 బస్తాలు అట్లా. అంటే అవసరము ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుంది అప్పుడప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే గన్ని బస్తాలు యూరియాని ఆ రకంగా ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ పెద్దగా యూరియా అవసరానికంటే చాలా తక్కువ యూరియా వచ్చినట్టయితే మరి నాకు అనుకోవట్లేదు. అంటే మనం చూసుకున్నట్లయితే సార్ రైతులు ఎప్పుడైనా కానీ పంట ఎదగడానికి కావాల్సింది ఆ యూరియా కోసమే రైతు అనేది ప్రతిసారి యూరియా కోసం కొట్లాడుతుంటాడు. ఆ యూరియా మాత్రం ఈ సంవత్సరం కొరత ఉన్నది. మాకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నారు. కాకపోతే మాకు ఎక్సెస్ కావాలంటున్నారు. ఎక్సెస్ కావాలంటున్నారా లేదంటే వాళ్ళకి సరిపడా అంటే 2 బత్తాలు అన్నా కూడా 1 బత్త ఇస్తున్నారు. దీని వల్ల పంటకి ఏమైనా నష్టమే అవకాశం ఈ టైంలో? అంటే నిజానికి టెక్నికల్ గా ఆలోచిస్తే నష్టమేం కాదు. ఇప్పుడు మనకు ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకు ప్రస్తుతానికి 20 బస్తాలు అవసరం లేదు. 10 ఎకరాలు ఉన్న రైతుకు ప్రస్తుతానికి ఒక 8 బస్తాలు సరిపోతుంది. 8 బస్తాలు వేసుకున్నాక మళ్ళీ నెల రోజులకు మళ్ళీ 10 బస్తాలు అవసరం ఉంటుంది. కానీ జనరల్ గా రైతులకు ఏంటంటే వాళ్ళ పనులు ఉంటాయి ఇంటికాడ, ఒకసారి పైసలు ఉండే వాళ్ళ దగ్గర. కాబట్టి ఒకసారి సిటీకి వచ్చినామంటే అన్ని ఒకసారి కొనుక్కపోతే బెటర్, మళ్ళీ ట్రాక్టర్లు పెట్టాలి, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అని మళ్ళీ పైసలు ఉండేయో అనేటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేస్తే ఒకటేసారి కొనుక్కోవాలని అనుకుంటారు వాళ్ళు. సో ఆ రకంగా వాళ్ళకి ఇప్పుడు దొరకకపోవచ్చు 20 బస్తాలు. కానీ వాళ్ళకు మళ్ళీ 20 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు అనుకున్నట్టు దొరుకుతుంది. సో ఇట్లా ఒకటే టైంలో మొత్తం ఇవ్వకపోయినా కూడా కొంచెం ఇంటర్వెల్తో ప్రకారం ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసి పంట దిగుబడి కూడా పెద్ద తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే మేము కూడా మనం ఊరాలో చూస్తాం కదా క్రాప్లని, ఎక్కడ కూడా యూరియా లేకుంటే పంటలు ఎట్లా ఉంటే అట్లా లేవు పంటలు. జనరల్గా పసుపు రంగులోకి మారుతాయి క్రాప్ అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఉదాహరణకు గ్రీన్ కలర్లో ఉంది క్రాప్. జనరల్గా యూరియా లేకపోతే ఎల్లోయింగ్ అవుతుంది క్రాప్ అంతా కూడా, పిలకలు తక్కువ వస్తాయి, ఎదుగుదల ఉండదు. అట్లాంటి పరిస్థితి అయితే లేదు మనకి. అంటే సందర్భాన్ని టైంని బట్టి యూరియా వేస్తూనే ఉన్నారని అనుకుంటున్నాం. సో కాకపోతే మానసిక ఆందోళన అయితే ఉంటుంది రైతులకి. మళ్ళీ దొరకదు భయం, అప్పుడు లేట్ అయితే ఎట్లుంటుంది ఒక భయం అయితే ఉంటుంది రైతులకు. కాబట్టి మళ్ళీ చెప్పేది ఏంటంటే సార్ మీరు భయపడకండి, అవకాశం ఉంటే మీకు దొరికి తీసుకోండి, కానీ భయపడకండి. మీకు ఏ సమయంలో ఎంత యూరియా అవసరం అంత మేరకు ఇవ్వడానికి ప్రభుత్వం పూర్తిగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఎకరానికి దాదాపు మీరు చెప్పినట్లయితే అంటే క్వింటల్ 2 క్వింటల్ సరిపోతుంది అన్నారు సార్. కాకపోతే రైతుల దగ్గర ఒక్కొక్క 2-3 క్వింటల్ కావాలని చెప్పేసి రైతులు ఉంటున్నారు. అంటే మీరు చెప్పేదానికి రైతులు చెప్పేదానికి చాలా విషయం ఉంది సార్. దాన్ని ఎలా చెప్పొచ్చు మనం రైతులకు? అంటే జనరల్ గా రైతుకి ఏంటంటే ఎవరికైనా మనం రైతు అయినా కూడా కొంచెం పొలం ఆదాయం కనిపించింది అనుకోండి, అనుకున్నంత పచ్చగానే అనుకున్నంత ఎదుగుదల లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి యూరియా బస్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే రేటు తక్కువ ఉంటుంది, అది వెయ్యంగానే మార్పు కూడా వస్తుంది పొలం లోపల. ఇవాళ వేస్తే
2-3 రోజులకు పచ్చగా అవుతుంది పొలం. సో కాబట్టి జనరల్గా కొంచెం నాదాన అనిపించగానే ఇస్తారు. శాస్త్ర ప్రకారంగా కానీ మనకున్నటువంటి నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక ఎకరానికి దాదాపు ఒక 90 కిలోల యూరియా సరిపోతుంది మనకు. ఇప్పుడు ఏంటంటే ఇచ్చే యూరియా అంతా కూడా నీమ్ కోటెడ్ యూరియా, అంటే మనం వేసిన యూరియా కూడా వేస్టేజ్ ఎక్కువ పోదు. ఒకప్పుడు యూరియా వేస్ట్ అవుతుండే, ఇప్పుడు ఏంటంటే ఈ వేస్టేజ్ బాగా తగ్గడం కొరకే నీమ్ కోటెడ్ యూరియా ఇస్తున్నారు. సో కాబట్టి ఎకరానికి 2 బస్తాలు అనేది సరిపోతుంది. కానీ చాలా మంది రైతులు మానసికంగా 2 కాదు 3 అయితే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు. సో వేయకున్నా కూడా ఏం కాదు, ఆ మిగతా బస్తా వేయకున్నా కూడా పెద్ద వచ్చే నష్టం ఉండదు. కానీ మెంటల్గా వాళ్ళకి ఏంటంటే పొలం అనుకున్నట్టుగా మంచిగా పచ్చగా ఉండాలి. అట్లా పచ్చగా ఉండడం కూడా ప్రమాదం, ఎందుకంటే దానివల్ల అగ్గి తెగులు వస్తాయి, ప్లస్ దోమ వస్తుంది, కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో కాబట్టి నేను మరోసారి రైతులకు చెప్పేది ఏంటంటే మీ అవసరాలు ఎంత ఏరియా ఉంది జిల్లా లోపల, అది ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుంది అనేది ప్రభుత్వానికి తెలుసు. ఆ లెక్కల ప్రకారంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ కూడా వెంటనే ఆ లెక్కల ప్రకారంగా యూరియాకు ఇండెంట్ పెడతా ఉంటారు గవర్నమెంట్కి. సో అకార్డింగ్లీ యూరియా వస్తుంటుంది. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. ఒకవేళ మీ దగ్గర మీకు అనుకున్న టైంకి యూరియా వేయలేకపోతున్నారు అనుకున్నప్పుడు కనీసం మీ ఇంట్లో 2 కిలోలు 3 కిలోలు ఉంటే కనీసం లీటర్కి 20 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకుని మళ్ళీ వారం రోజుల దాకా మీకు వేయకున్నా కూడా ఏం కాదు. లేదంటే ఒక సింపుల్గా ఒక నానో యూరియా బాటిల్ కొనుక్కొని పిచికారీ చేసినా మళ్ళీ కొంతసేపు వేయకుండా ఇబ్బంది ఉండదు మీకు. రైతులకు అయితే ఇప్పటికే చెప్తున్నట్టు అయితే ఎవరైతే ఉన్నారో రైతులకు కావాల్సిన యూరియా అయితే సఫిషియెంట్ గా వస్తుంది. అంటే వచ్చిన దానికంటే ఎక్కువ మోతాదులతో అంటే మన రైతులు వాడడం వల్లనే మనకు యూరియాతో కొరత వస్తుంది. సో రైతులు మాత్రం ఇప్పటికే చూసుకున్నట్లయితే వాళ్ళకి సరిపడా అంటే ఒక బస్తా ఎకరానికి ఒక బస్తా ఉన్నా సరిపోతుంది. వాళ్ళు ఉన్న దాంట్లోనే సర్దు పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి రైతులు ఎక్కువ పడుతున్నారు కాబట్టి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మేము చెప్పే ఏదైతే ఉన్నాయో సూచనలు ఆ సూచనలు పాటిస్తే మాత్రం పంటకు ఎలాంటి నష్టం లేదు. ఏది ఏమైనప్పటికీ వ్యవసాయ శాఖ కూడా దీని మీద దృష్టి సారించింది. రైతులకు సఫిషియెంట్ గా యూరియా అందించే విధంగానే ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని చెప్పేసి ప్రాంతీయ వ్యవసాయ శాఖ పరిశోధకులు డాక్టర్ ఉమారెడ్డి ప్రొఫెసర్ చెబుతున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.